హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్డుకి సంబంధించి మనకి కూటమి ప్రభుత్వం అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో కొత్త పింఛన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో కొత్త పింఛన్స్ అంటే విడో పింఛన్స్, అలాగే ఓఏపీ పింఛన్స్, వికలాంగుల పింఛన్స్ అని అనుకున్నారండి. సో అదే కాదు, సో స్పాజ్ పింఛన్ అని చెప్పేసి 2 months బ్యాక్ అనేది మనం అప్లై చేశాం కదా. ఆ లిస్ట్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే స్వాజ్ పింఛన్ పొందాలని చెప్పేసి అప్లై చేసింటారో ఆ డేటా మొత్తం మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ పింఛన్స్ అనేది జూన్ 12, 18వ తారీఖున మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. నగదు అనేది పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాదాపుగా మనకి 74,051 పింఛన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అందులో మీ పేరు ఉందా లేదని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైతే స్వాజ్ పింఛన్ పొందాలని చెప్పేసి అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. స్వాజ్ పింఛన్ అంటే మనకు 60 ఏళ్ళ పింఛన్ ఉన్నటువంటి భర్త తీసుకుంటూ అకాల మరణంతో మధ్యలో చనిపోతే ఆ పింఛన్ ఆ భర్త సంబంధించి భార్యకు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని స్వాజ్ పింఛన్ అంటారండి. ఆ పింఛన్స్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్ డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసినటువంటి స్వాజ్ పింఛన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఆ డేటా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అక్కడ మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ నగదు ఇందులో పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైతే స్వాజ్ పింఛన్ అప్లై చేసుకున్నారో అందులో పేర్లు ఉన్న వారికి జూన్ 12వ తారీఖున లేదా 18వ తారీఖున అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనకి డేటా కూడా మొత్తం ఇవ్వడం ఉంది. సో 1 by 1 అయితే మీకు చెక్ చేసి చూపిస్తాను. సో లిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్లో మీకు కామెంట్లో పిన్ చేసి ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి మీ లిస్ట్లో పేరు ఉందా లేదని చెప్పేసి. ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఆ డేటా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి అల్లూరు సీతారాం సంబంధించి మనకి మొత్తం డేటా అనేది సెక్రటరీ కోడ్, అలాగే సెక్రటరీ నేము, సో మనకి పింఛన్ ఐడి నెంబరు, అలాగే వారి యొక్క ఆధార్ నెంబరు, వాళ్ళ పేర్లతో సహా మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో స్వాజ్ పింఛన్ సంబంధించి. సో ఇక్కడ వాళ్ళకి చూడండి, ఇక్కడ మనకి స్కీమ్ వచ్చేసి విడో పింఛన్ మొత్తము. సో ఇక్కడ మనకి ఫీమేల్, సో వాళ్ళ యొక్క డేటా మొత్తం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే స్వాజ్ పింఛన్ అంటే భర్త పింఛన్ తీసుకుంటూ డెత్ అయితే వారికి భర్తకు సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో వారికి స్వాజ్ పింఛన్ అయితే అప్లై చేయడం జరిగింది. సో వారి యొక్క డేటా మొత్తం మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో పింఛన్ ఐడితో సహా ఇవ్వడం జరిగింది. మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకి అన్ని డిస్ట్రిక్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకి పింఛన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా మీ పేర్లు ఎవరైనా అప్లై చేసింటే స్వాజ్ పింఛన్కి అనేది అప్లై చేసింటే వెంటనే మీరు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకి లిస్ట్ అనేది మొత్తం ఇవ్వడం జరిగిందండి. సో వీటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్, లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు పిన్ చేసి ఇస్తానండి. సో ఈ విధంగా అయితే మనకి అన్ని డిస్ట్రిక్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా మనకి అల్లూరు సీతారామరాజులో ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ స్వాజ్ పింఛన్స్ అనేది. సో చూడండి, మనకి మొత్తం డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరికైతే రావడం జరిగింది. ఇది జూన్ 12, 18 తారీఖున పింఛన్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. సో దాదాపుగా మనకి 74,000 పైచలకు పింఛన్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో చూడండి, దాదాపుగా మనకి సో మీకు చూపిస్తాను అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి. సో చూడండి ఇక్కడ. సో మనకి అలాగే మొత్తం చూడండి ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు కామెంట్ చేయండి, పిన్ చేసి ఇస్తాను మీకు. సో ఇదండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.